కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో ఈసారి అతి దారుణమైన ఘటనలు చూసామని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాపాలు తొలగించుకోవటానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ వచ్చే క్రమంలో ఎన్నో ఘోరాలు, ప్రాణాలను కూడా కోల్పోయిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు శ్రీ 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 వెంకటేశ్వర శర్మ గురువు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు. నమస్తే అమ్మా. గురుగారు, కుంభమేళ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది వాళ్ళ పాపాలు తొలగించుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి కోట్లలో జనాలు ఉంటూ ఉంటారు. కానీ తరచుగా జరుగుతున్న ఘోరాలు అసలు ఊహించలేనివని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటారు? ప్రధానంగా కుంభమేళాకి మహాకుంభమేళాకి కొంత డిఫరెన్స్ అనేది ఉంది. ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ. కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ వస్తూ ఉంటుంది. కుంభమేళ అసలు ఎట్లా ఏర్పడుతుందంటే, ఈ యూనివర్స్లో మనకు మొత్తానికి 12 రాసులు ఉన్నాయి. ఈ 12 రాసులలో గురువు ఒక్కొక్క లగ్నానికి మారినప్పుడల్లా ఒక్కొక్క నది పుష్కరకాలం, మనం పుష్కరం వింటూ ఉంటాం, పుష్కరాలు అంటూ ఉంటాం, నదీ పుష్కరాలు వస్తూ ఉంటాయి. మరి కుంభమేళ అనేది 3 నదుల సంగమం ఉన్న చోటనే కుంభమేళ వస్తుంది. మన కాశీలో మరి త్రివేణి సంగమం ఉంది కాబట్టి అక్కడ కుంభమేళ జరుగుతుంది. మరి ఇప్పుడు వచ్చిన కుంభమేళ 144 సంవత్సరాలకు వచ్చేటువంటి కుంభమేళ. ఇది చాలా విశేషం. మరి దీంట్లో కనీసం 45 రోజులు యొక్క ఉత్సవం జరుగుతుంది. మరి మీరు అడిగినట్టుగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనర్థాలంటే, ప్రధానంగా కొన్ని రోజులలో ప్రయాణం చేయకూడదు. మన పూర్వీకులు చెప్పేవాళ్ళు పౌర్ణమి అమావాస్యలలో ప్రయాణాలు చేయకూడదు. అష్టమి, పౌర్ణమి, అమావాస్యకి ప్రయాణాలు చేయని కూడా అవునమ్మా. అది కాకుండా కుంభమేళ అంటే దీంట్లో సాధువులు, నాగసాధువులు, సామాన్యమైన సాధువులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా కుంభమేళకు రావడం జరుగుతుంది. మరి దీంట్లో సాధువులు అంటే ఎవరయ్యా అంటే, ప్రధానంగా ఏదో జీవనం చేసుకుంటూ భిక్షాటన ఎత్తుకుంటూ బ్రతికే వాళ్ళని సాధువులు అంటాం. సన్యాసులు అంటే వాళ్ళ సర్వసంఘ పరిత్యాగులు అని పిలుస్తాం. అంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పిల్లల సంతానం లేకుండా, ఎటువంటి ఐహికమైన సుఖాలు, కోరికలు లేకుండా ఉండేవాళ్ళని సన్యాసులు అంటాం. మన ప్రాంతంలో సన్యాసులు అంటూ ఉంటాం. మరి దీంట్లో నాగ సాధువులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇదే చూసి చెప్పాలా? ఒకటే ఫ్రేమ్లో ఇద్దరు వచ్చేస్తాం. ఓకే. ప్రధానంగా కంటిన్యూ. దీంట్లో నాగసాధువులు అనేవాళ్ళు కొంతమంది విశేషంగా వస్తూ ఉంటారు. మరి ఈ నాగసాధువులు ఎక్కడి నుంచి వస్తారా అనేది ఎవరికీ తెలియదు. ఈ నాగు సాధువుల మీద చాలామంది రీసెర్చ్ చేశారు, కానీ అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ప్రత్యక్షం అవుతారు, మళ్ళీ తిరిగి వాళ్ళ మార్గానికి ఎట్లా వెళ్తారో కూడా ఎవరికీ తెలియదు. కారణం ఏంటి అంటే, నాగసాధువులు అనేవాళ్ళు మానవ ప్రపంచంలో, దైనందిన జీవితంలో సామాన్యులు కనపడరు. కారణం ఏంటంటే, వాళ్ళకి కేవలం పరమేశ్వరుడు తప్ప ఇంక వేరే ధ్యాస ఉండదు వాళ్ళకి. మరి వీళ్ళందరూ కూడా హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటారు, కొండలు గుట్టలలో తపస్సు చేసుకుంటూ వాళ్ళ సాధన వేరే ఉంటుంది. మరి ఒక పండితుడు కావాలంటే, వేదం చదువుకోవాలంటే 12 సంవత్సరాలు, ఒక సన్యాసాశ్రమం తీసుకోవాలంటే, ఇప్పుడు శృంగేరి స్వామివారు ఉన్నారు, శృంగేరి పీఠానికి అధిపతి కావాలి, సన్యాసాశ్రమం తీసుకోవాలంటే 4 వేదాలు చదువుకోవాలి. దాంతోపాటు శాస్త్రం, తర్కం, శాస్త్రం, న్యాయశాస్త్రం ఇవన్నీ చదువుకున్నప్పుడే ఆ పీఠానికి ఆధిపత్యం ఇస్తారు. అంటే దాదాపుగా 48 సంవత్సరాలు చదివితే కానీ ఇక్కడ సన్యాసాశ్రమం మన శృంగేరి పీఠంలో ఇవ్వరు. మరి నాగసాధువులు అనేవాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు కూడా మినిమం 48 సంవత్సరాలు సాధన చేయాలి. దాంట్లో 4 లెవెల్స్ ఉంటాయి. ఈ నాగసాధువులు అనే వాళ్ళకి ఎటువంటి శక్తులు వస్తాయంటే, 48 సంవత్సరాలతో కనుక తపస్సు చేస్తే కొన్ని దివ్యమైన అతీతమైన శక్తులు సంభవిస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనుకుంటారు అక్కడ ప్రత్యక్షం కాగలరు. వాళ్ళు పని పూర్తి అయిన తర్వాత మళ్ళీ కంటి చూపు మీద కనపడుతూ ఉంటారు, నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. మన కనుచూపు చూస్తున్నా కానీ మాయమైపోతారు. అటువంటి దివ్యశక్తులు వాళ్ళకు ఉంటాయి. మరి కుంభమేళ అంటే వీళ్ళు ఒక కుంభం తీసుకొని నీళ్లు తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ తపస్సు చేసుకొని వాళ్ళు జపం చేసిన తీర్థం కూడా తీసుకొచ్చి కుంభమేళాలో స్నానం చేయడం జరుగుతుంది. మరి కుంభమేళాలో నాగసాధువులు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో వాళ్ళు లేవడం, ఆ కుంభమేళాల ముందు వాళ్ళు స్నానం చేయడం, దీంట్లో రాజస్నానం అని ఇట్లా రకరకాల స్నానాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అంత్యానికి వచ్చేసింది కుంభమేళ. రేపు మహాశివరాత్రి చివరిగా జరగబోయే పండుగలలో మకర సంక్రాంతి అయిపోయింది. తర్వాత ఇంకొక మిగిలింది ఏంటంటే మహాశివరాత్రి, తర్వాత ఉగాది పండుగ మిగిలింది, చివరికి వచ్చింది.
మరి మొన్న ప్రమాదం జరిగిందంటే మనం అనుకున్నట్టుగా పౌర్ణమి ముందుగా జరిగేటువంటి ప్రమాదం. ఈ నాగసాధువులు వచ్చేవాళ్ళు కొంతమంది దాంట్లో ఏం చేస్తారంటే తపశ్శక్తి సంపన్నులు ఉంటారు. దాంట్లో కొన్ని క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. క్షుద్రోపాసన చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మనం చూస్తున్న వాళ్ళు మాంసాన్ని పీకు తింటారు, మనుషుల్ని పీకు తింటూ ఉంటారు. వాళ్ళు కొంత క్షుద్రోపాసన చేస్తూ ఉంటారు. మరి క్షుద్రోపాసన చేసే వాళ్ళ దగ్గర పౌర్ణమి కానీ అమావాస్య కానీ కొన్ని శక్తులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. మరి అటువంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి అంటే అటువంటి శక్తులు యాక్టివేట్ కావడం వల్లనే. మరి గురువుగారు అందరికీ జరగచ్చు కదా, వాళ్ళకి కొంతమందికి ఎందుకు జరిగిందని కూడా మీరు ప్రశ్న వేయచ్చు. అంటే గురుగారు ఒక్కరికనే కాదు, చాలా చాలా దారుణాలు చూసామని చెప్పొచ్చు. అంటే తొక్కిసలాట, యాక్సిడెంట్ ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. మరి దీనికి గల కారణం ఏంటి? అంటే అన్ని కోట్ల మంది వస్తే మరి 30 మందో 40 మందో చనిపోయారు. 40 మందికి ఎందుకు జరిగింది అంటే వాళ్ళ జాతకాలలో కూడా కొన్ని ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. ఇటువంటి శక్తులు యాక్టివేట్ కావాలన్నా కొన్ని ఒంటి మీద కొన్ని రకాల ఆత్మలు ఉంటూ ఉంటాయి. వాటి వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటిలో పోయి వాళ్ళు కరెక్ట్గా ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. దానితోటి త్రివేణి సంగమంలో ఎప్పుడైతే తెల్లవారుజామున ఆ గేట్లు ఓపెన్ చేశారో కొన్ని లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వెళ్ళేటప్పటికల్లా తొక్కిసలాట్లో ప్రాణం పోవడం జరిగింది. మరి ఆ నాగసాధువులు సామాన్యుల మహానుభావులు వాళ్ళంతా కూడా వాళ్ళతో పాటు స్నానం చేయాలనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే సన్యాసి అంటే ఏంటి, వాళ్ళు అన్నీ వదులుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ, అవునా, పరమేశ్వరుడే వాళ్ళు ప్రత్యక్షంగా కావాలనే భావనతో వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. మరి మనం వాళ్ళతో పాటు పోయి స్నానం చేయాలి, వాళ్ళు చెప్పే మాటలు వినాలి, మరి వాళ్ళ దగ్గర తీర్థం తీసుకోవాలని ఆశ మానవుడికి ఉంటుంది సహజంగా. అంటే వాళ్ళని చూడాలనో, లేకపోతే వాళ్ళతో పాటు మనం కూడా కలిసి స్నానం చేస్తే ఆ టైంలో మనకేదో పుణ్యం వస్తుందనో, ఇట్లా రకరకాల భావనలు కలుగుతున్నాయి. అటువంటివి మానవులకు పనికిరాదు. ఎందుకంటే వాళ్ళ మహానుభావులు కాబట్టి వాళ్ళతో కలిసి మనం స్నానం చేయాలనుకోవడం కూడా తప్పే. వాళ్ళ సమయం సపరేట్ కేటాయించారు. ఆ సమయంలో కొన్ని లక్షలాది మంది మరి ఒక్కసారి పరిగెత్తడం వల్ల ఈ ఒత్తిడి జరిగింది. దానివల్ల తొక్కిసలాట జరిగింది తప్ప రెండోది కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి సన్యాసుల దగ్గరికి వెళ్ళి, స్వామి మాకు ఈ సమస్య ఉందని, స్వామి లేకపోతే నా పిల్లలకు పెళ్లి కావట్లేదనో, లేకపోతే మా పిల్లలకి సంతానం లేదనో ఇట్లా అడుగుతూ ఉన్నారు. ఆ స్వామికి చెప్తే ఏదైనా మన బాధ తీరుస్తాడనో ఇట్లా జనాలు అపోహపడుతూ ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే అంటే ఇటువంటి సన్యాసుల్ని మనం ఏం అడగకూడదు, అంతే కదా. ఆయన సర్వసంగ పరిత్యాగం అంటే ఏంటి, అన్నీ వదులుకొనిపోయి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అవునా, ఆయనే పెళ్లి చేసుకోకుండా, ఆయనకి సంతానం లేకుండా పరమేశ్వరుడే ధ్యేయంగా తపస్సు చేసుకుంటున్న వ్యక్తిని మనం వెళ్ళి నా భార్య గురించి నా పిల్లల గురించి అడగడం అనేది చాలా దోషం. ఇటువంటివి పనికిరాదు. ఈ సన్యాసులు ఏ సన్యాసి దగ్గరికి వెళ్ళినా, ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళినా సరే నమస్కారం చేయాలి తప్ప, నమస్కారం చేస్తే సరిపోతుంది. వాళ్ళ అపారమైన కరుణ కటాక్షం వాళ్ళ కళ్ళతో మన వైపు చూస్తే చాలు, మరి మనకున్న బాధలు తొలగిపోతాయి. మరి ఇటువంటి నియమాలు పాటించడం వల్ల మరి ఇక్కడి నుంచి త్రివేణి సంగమంకి వెళ్ళి స్నానం చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. మరి దాంతోపాటు స్నానం చేయడానికి కొన్ని విధులు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తుంటారు, సహజంగా స్నానం చేయకుండా పోయి నదిలో మునిగేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి కొంతమంది షాట్ల మీద, విడిచిన బట్టల మీద స్నానం చేయకుండా వెళ్ళి నదిలో మునిగి, మనం కొన్ని చోట్ల చూసాం కూడా గురుగారు, అంటే షాంపూ రాసుకొని నదిలో స్నానం చేయడం, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా అక్కడ ప్రవర్తించడం. అవునమ్మా, ఇటువంటివి పనికిరావు. ఎందుకంటే నదీ స్నానం అంటే చాలా విశేషమైనటువంటిది. మరి అక్కడ కావేరి గంగా కలిసినటువంటి త్రివేణి సంగమం, సరస్వతి నదులు, 3 నదులు త్రివేణి సంగమం చాలా విశేషం. ఏ నదిలో స్నానం చేసినా సరే ముందుగా మనం ఎక్కడైతే అకామిడేషన్ ఉందో ఆ అకామిడేషన్లోనూ తల మీద స్నానం చేయాలి. ఖచ్చితంగా తల మీద స్నానం చేయాలి. లెక్క ప్రకారం అయితే తడి బట్టలతోనే వెళ్ళి నది స్నానం చేయాలి, మునగాలి. లేదు అంటే మరి ఆరోగ్యం సహకరించలేదనుకోండి, ఉతికిన బట్టలు కట్టుకొని వెళ్ళి ఆ నదీ తీరానికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని, నదీ స్నాన సంకల్పం ఉంటుంది, చెప్పుకొని స్నానం చేయాలి. మరి ఈ మహాకుంభమేళాలో విశేషమైన సంకల్పం ఉంటుంది, ఒకటి ఉంది. ఎటువంటి పాపాలు అంటే పాపాల్లో రకరకాలు ఉన్నాయి. భర్త దగ్గర భార్య ధనం అపహరిస్తే కూడా దోషమేట. అంటే భర్త జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి, చెప్పకుండా తీసుకుంటే కూడా భార్య కూడా దోషంట.